అందరికీ శుభమస్తు. ఈరోజు మన పారాయణ చూడండి, ఎంతో రంగుల రంగుల మాలికలతోటి ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తున్న ఈ విద్యుత్ దీపాలంకరణ. సందు చక్కగా సందు మొదటి నుంచి సందు చివరి వరకు కూడా ఈ విద్యుత్ దీపాలంకరణ. ఎక్కడ మనకి ఇప్పుడు నవరాత్రులలో దీపాలంకరణలు జరుగుతున్నది అంటే అక్కడ అమ్మవారు చక్కగా నవరాత్రులు పూజలు చేయించుకుంటున్నారని అర్థం. ఇది శ్రీనివాసరావుపేటలో వెలిసిన ఆరేటమ్మ తల్లి. ఎంత నిండైన విగ్రహాన్ని ఇక్కడ బయట పెట్టి దేవి నవరాత్రులు చేస్తున్నారు. చూద్దాం. మన కోసం ఎదురు చూస్తున్నారు. మన బృందం వస్తుంది, సౌందర్యలహరి పారాయణ చేస్తుంది అని. ఇది ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఈ బయట స్టేజి. ఆలయం చాలా చిన్నది. ఆ ఆలయంలో ఎంతో విశేషమైన వైభవాలతో కూడిన పూజలు జరిపిస్తూ ఉంటారు ఆ అమ్మవారు. ఈ విధేమో విగ్రహాన్ని వాళ్ళు తెచ్చి పెట్టారు. ఎంత వైభవంగా చేస్తూ ఉన్నారు. అసలు ఆ రూపం చూడండి ఎంత బాగుందో. పైన శివుడు శంఖనాదం చేస్తూ, అన్నపూర్ణాదేవి మహిషాసురుడిని అదే సింహవాహనం పైన ఉన్న ఎంత చక్కగా ఉన్నదో తల్లి. ఈమె ఆరాటమ్మ తల్లి, గ్రామదేవత, శ్రీనివాసరావుపేటలో వెలిసిన గ్రామదేవత. ఈ ఆరేటమ్మ తల్లి అన్న పేరును కూడా నేను వినటం, దేవాలయాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఈ దేవాలయంలోనే ఈ దేవాలయంతో నాకు 3 సంవత్సరాల అనుబంధం ఏర్పడిపోయింది. 3 సంవత్సరాల ఇది 3వ సంవత్సరం మనం అమ్మవారి ముందు పారాయణ చెందటం. ఎంతో చక్కగా హాయిగా అనిపిస్తుంది పారాయణ చేస్తున్నంతసేపు. ఇక్కడ నిర్వహించేవారు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంట. ఇదిగోండి మన పారాయణ బృందం చక్కగా సౌందర్యలహరిని చేస్తూ ఉన్నారు. చూడండి, ఈ సంవత్సరం చాలా తక్కువనే చెప్పాలి. ఇక్కడ కూడా మనము వెళ్ళి అక్కడ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ వెళ్ళి ఒకసారి నేర్పించాను. ఆ పారాయణని కూడా విందాం. ఈ ఆలయాన్ని భక్తి శ్రద్ధలతోటి చక్కగా చేస్తూ ఉన్నవారు నా పక్కన పసుపు చీర కట్టుకున్నారు కదా ఆవిడ, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తన పేరు స్వాతి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రత్యేకంగా పిల్లలకి భోజనం పెట్టడం. అక్కడ ఉండే పిల్లలందరికీ భోజనాలు పెడతారు. ఆ ఇళ్ళ దగ్గర ఉండే పిల్లలందరికీ ఏమైనా కోరిక, వాళ్ళు అనుకున్న కోరిక తీరితే అక్కడ ఉన్న పిల్లలందరినీ పిలిచి, అమ్మవారికి పిల్లలంటే చాలా ఇష్టమంట. ఆ పిల్లలకి కూడా భోజనం పెట్టడం అంటే ఇంకా సంతోషిస్తుందట. అందుకని ఇక్కడ యాజమాన్యం వాళ్ళు అందరూ కూడా ఏవైనా తమ కోరికలు తీర్చుకునే మొక్కుగా భావించి చక్కగా అది అమలు చేస్తారంట. చాలామంది చెప్పారు, మాకు ఈ కోరిక తీరిందండి, ఇక్కడ మేము అన్నప్రసాదం పిల్లలకి పెడతాము అని చెప్పని అక్కడ అనౌన్స్ చేయంగానే అక్కడ ఉన్న ఇళ్ళ దగ్గర ఉండే పిల్లలందరూ వచ్చి భోజనం పెట్టి వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టడమే కాకుండా ఇంకా ఏమైనా పిల్లలకి ఏం కావాలి, చాక్లెట్లు అలాంటివి కూడా ఇచ్చి పిల్లలని పెడితే ఆ తల్లి చాలా సంతోషిస్తుందని ఇక్కడ వాళ్ళందరి భక్తుల నమ్మకం.
ఆ నమ్మకంతో ఆ తల్లి చక్కగా పూజలు చేయించుకుంటూ ఉంది. ఎంత చక్కటి రూపము, చిన్న ప్రాంగణమైన ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా ప్రతి శుక్రవారము లలితా సహస్రనామ పారాయణాలు ఇలా చేస్తూ ఉంటారు. ఈ దేవీ నవరాత్రులలో 3వ రోజు అన్నపూర్ణ అమ్మవారు. ఆ శివుడే వచ్చి అన్నపూర్ణమ్మని భిక్ష యాచిస్తున్నట్లుగా ఇక్కడ దేవాలయంలో చేశారు. ముందు పక్క గణపతి, ఆ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శుక్రవారం నాడు అభిషేకాలు ఇవన్నీ చక్కగా నిర్వహించుకుంటుంది తల్లి. కోరిన భక్తులకి కొంగు బంగారమై ఇక్కడ వాసులకి గ్రామదేవతగా వెలిసిన ఆరేటమ్మ తల్లి అందరికీ మంచి చేయాలి అని ఆమె చక్కగా ఎంతో అందంగా ఒద్దికగా ఉన్న తల్లిని చూస్తుంటే మనసుకి ఆనందం వేస్తుంది, సంతోషం వేస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు మన మీద, మన తమ్మంటూ సౌందర్యలహరి కుటుంబంలో ఉన్న అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు పారాయణాన్ని అక్కడ చక్కగా సంపూర్ణం చేశాను. జై ఆరేటమ్మ తల్లి, జై ఆరేటమ్మ తల్లి, జై ఆరేటమ్మ తల్లి.